కాలం అనేది ముగించబడబోతున్నదిగా. కాలం ఎప్పుడు మనకు శత్రువే. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నేను కొన్ని చోట్లు చదవాలనుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. జాగ్రత్తగా ఇక్కడ చూడాలని కోరుతున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఈ దేహంలో ఉన్నప్పుడు మనం చేసిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనము ఈ దేహముతో జరిగించిన వాటి ఫలాన్ని తప్పకుండా ప్రతివాడు పొందుకున్నట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. అలానే యేసుక్రీస్తు కూడా ఒక మాట చెప్తున్నాడు. దాన్ని కూడా నేను చదవాలని ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు కూడా ఒక మాట చెప్తున్నాడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. ఇది పౌలు గారు చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడో చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలో చొప్పున వానికి ఫలమిచ్చును. ఇది ప్రభు చెప్తున్న మాట. దిస్ ఇస్ జీసస్ వర్డ్స్. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలో చొప్పున వానికి ఫలమిచ్చును. దీన్ని నువ్వు మర్చిపోవద్దు. యేసు ప్రభు చెప్పాడు, పౌలు చెప్పాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం రాసిన యోహాను వీడి గురించి ఏమంటున్నాడో చూద్దాం. ఈ క్రియల గురించి, తీర్పు గురించి. న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలని పౌలు చెప్పాడు. ప్రభువో ఖచ్చితంగా మనిషి కుమారుడు తన దూతలతో వచ్చినప్పుడు ప్రతివాని క్రియకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పాడు. అలానే ఇప్పుడు యోహాను ప్రకటన గ్రంథం రాశాడు దర్శనాలు చూసుకుంటూ. ఇవన్నీ దర్శనాల పుస్తకం. ఇది 22 అధ్యాయాలు మొత్తం దర్శనాలే. వాటినే రాశాడు ఇక్కడ. ఇప్పుడు అందులో 20వ అధ్యాయంలో, ప్రకటన 20వ అధ్యాయంలో ఆయన 11వ వచనం నుండి ఏం చెప్తున్నాడో చూద్దాం. యోహాను దర్శనంలో ఏం చూశాడో చూద్దాం మనం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు. ఇక నువ్వు దాచుకున్నది ఎక్కడ చెప్పిగా? ఎక్కడ దాచుకోగలవు? భూమినా ఆకాశంలా? ఆ రెండు లేనే లేవు. ఇప్పుడు భూమి ఆకాశములైన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి, ఓయ్ ధనవంతులేమి, గొప్పవారేమి, పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతగలవారేమి, ఫ్లెక్సీలు చూసుకుంటూ వచ్చినాం మేము. ఇప్పుడు ఫ్లెక్సీలలో ఉన్నవారేమి, గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండడం చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తూర్పు పొందురి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరెనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. 2 మరణాలు ఉన్నాయి మనిషికి. ఒకటి శరీరంలో ఉండే మరణము, రెండవది బైబిల్ చెప్తున్నట్టుగా ఆత్మలో ఉన్న, అదే ఆత్మను తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తాడు. ఆత్మను దేహాన్ని రెండింటిని, క్షమించండి, ఆత్మను దేహాన్ని రెండింటిని అగ్నిగుండంలో వేస్తాడు. అది 2వ మరణం. అది 2వ మరణం. ఎందుకంటే మృతుల పునరుద్ధానం అప్పుడు వాళ్ళ శరీరాలు కూడా లేపబడతాయి. ఆ మృతుల పునరుద్ధానం ఏది? ఆ తీర్పు రోజున. సో వాళ్ళ దేహాలు, వాళ్ళ ఆత్మలు. అందుకే యేసు ప్రభువు ఏమంటాడంటే, మీ దేహములు మాత్రమే చంపువారు,
మీ ఆత్మలను నరకములో వేయకుండా మీ దేహాలను మాత్రమే చంపువారికి మీరు భయపడకూడదు, కానీ మీ ఆత్మను మీ దేహాన్ని రెండింటిని నరకములో వేయవాడికి మీరు భయపడండి అంటాడు ఆయన. సో అందుకోసమే మీ దేహము కూడా నరకములో పడాల్సిందే. ఈ దేహముతో చేసిన క్రియలను ఫలితం అనుభవించాల్సిందే. మరి పాస్టర్ గారు ఎలా 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 నేను చేసిన మంచి క్రియలు చెడ్డ క్రియలు అన్ని లెక్కలోకి వస్తాయి అంటున్నారు. నేను చేసిన మంచి క్రియల కంటే చెడ్డ క్రియలు ఎక్కువ ఉంటాయి. నేను త్రాసులో త్వరపడితే ఒకవైపు మంచి క్రియలు, ఇంకోవైపు చెడ్డ క్రియలు పెడితే ఈ చెడ్డ క్రియలే ఎక్కువ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోనండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని దగ్గర నుండి తప్పించుకునే అవకాశం ఎవరికి లేదు. ఒకటి, మన హృదయ రహస్యాలు కూడా ఆయనకు వినబడతాయి. అంటే మన హృదయంలో అనుకునేవి కూడా ఆయనకు తెలిసిపోతుంది. అమ్మో జాగ్రత్త, ఇప్పటి నుండి హృదయంలో ఆలోచనలుగా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించకండి. ఆ ఆలోచనలు కూడా ఆయనకు వినబడుతున్నాయి. నువ్వు చేస్తున్న క్రియలన్నీ రికార్డ్ అవుతాయి, నీ మాటలన్నీ రికార్డ్ అవుతాయి. నీకు విషయం తెలుసా? ఇప్పుడు 2023 నవంబర్ 30 రాత్రి 10, 2013 నవంబర్ 30 రాత్రి 10 ఏం చేసినావు నీకు గుర్తుకు లేదు, కానీ ఆయనకు ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది. ఏం లేదు, ఆయన నీ హార్డ్ డిస్క్లో ఆ ఫైల్ బయటికి తీస్తాడు. 2013 సంవత్సరం ఫైలు నవంబర్ 30 తారీఖున రాత్రి 10 గంటలకు నువ్వేం చేసావో వీడియో ఆన్ చేస్తాడు. నువ్వు చేసింది అక్కడ కనబడుతుంది 10 ఏళ్ళ క్రితంది, తప్పించుకోలేవు. నేను 2013 నవంబర్ 30న నేను ఎక్కడైనా ప్రసంగం చేస్తుంటే అది ఖచ్చితంగా మీకు ఇక్కడ వీడియోలో ఉంటుంది, అది ఖచ్చితంగా మీకు యూట్యూబ్లో ఉంటుంది. ఇప్పుడు 2023 నవంబర్ 30 తారీఖున చెప్పిన ఈ ప్రసంగం ఇంకా 10 ఏళ్ల తర్వాత మీరు చూస్తే ఖచ్చితంగా ఉంటుంది. మీకు రికార్డింగ్ అయింది, ఎటు పోదు. అంటే నీ క్రియలన్నీ రికార్డ్ అయినాయి, నీ మాటలన్నీ రికార్డ్ అయినాయి, నీ స్వరం రికార్డ్ అయినాయి. అది మీ ఆయనకు తెలియదు, అది మీ ఆవిడకు తెలియదు, అది మీ అమ్మానాన్నకు తెలియదు, అది మీ పాస్టర్కి తెలియదు, అది మీ సంఘానికి తెలియదు, అది మీ కులస్తులకు తెలియదు. అందరి ముందు మంచి నటన చేస్తా ఉన్నావు. నా ఇంత పరిశుద్ధుడు ఎవరు లేడు, నా ఇంత పరిశుద్ధురాలు ఎవరు లేరు, నా ఇంత నీతిమంతుడు ఎవరు లేడు. మనసులో అనుకుంటున్నాయి కూడా ఆయనకు రికార్డ్ అయిపోయినాయి, మనసులో అనుకునేవి కూడా. ఇప్పుడు అవన్నీ తీర్పు రోజున ఒక్కసారి ఆయన ప్లే చేస్తే నీ జీవితం మొత్తం అక్కడ పెద్ద స్క్రీన్లో కనబడతా ఉంటుంది, ప్రపంచం అందరి ముందు. నువ్వు తీర్పు నుండి తప్పించుకోలేవు సిస్టర్, నువ్వు తీర్పు నుండి తప్పించుకోలేవు బ్రదర్. ఎందుకంటే నీ హృదయంలో నా రహస్యాలు కూడా బయటపడతాయి. అక్కడ నువ్వు రహస్యంగా చేసిన పాపం బయటపడుతుంది. నీ భర్తకు తెలియకుండా చేసిన పాపం, నీ భార్యకు తెలియకుండా చేసిన పాపం, నీ అమ్మరాలకు తెలియకుండా చేసిన పాపం. నువ్వు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి, నువ్వు చాలా పవిత్రాలైన కన్యక అన్నట్టుగా నటిస్తూ పెళ్లి చేసుకుంటావు చూడు, అది కూడా బయటపడుతుంది. నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, నాకు ఇంతవరకు గర్ల్ ఫ్రెండ్ లేడు, నేను ఎప్పుడు ఎవరిని నా బండి పైన వెనకాల కూర్చోబెట్టుకొని తిప్పలేదు, నేను ఏ లాడ్జ్కి వెళ్ళలేదు, నేను ఏ అమ్మాయితో గడపలేదని అంటూ నటిస్తూ నువ్వు పెళ్లి చేసుకున్నావు చూడు, అది కూడా బయటపడుతుంది. అమ్మో, ఈ వర్తమానం ఎవడింటారా బాబు? ఇంత ఫియర్ఫుల్గా, ఇంత భయంకరంగా ఉంది. కానీ అది నిజం, కానీ అది వాస్తవం. అఫ్టర్ మనిషి తన జ్ఞానంతో ప్రతిదీ రికార్డ్ చేయగలిగితే, మా ఇంట్లో సీసీటీవీ ఉంది, ఈ పాస్టర్ గారి ఇంట్లో కూడా సీసీటీవీ ఉంది. 24 గంటలు అవి రికార్డ్ చేస్తూ ఉంటాయి. పోయిన సంవత్సరం ఏం రికార్డ్ అయిందో క్లౌడ్లో ఉంది, మేఘంలో ఉంది, క్లౌడ్ అంటారు దాన్ని. ఏం చేయరు. పోయిన సంవత్సరం మనకు ఇదే సంవత్సరంలో సీసీటీవీలో ఏం రికార్డ్ అయిందో ఇదే రోజున చూడాలనుకుంటే క్లౌడ్కి వెళ్ళడం, ఫైల్ని డౌన్లోడ్ చేయడం, చూడడం. ఆత్మీయంగా కూడా అంతే, క్లౌడ్కి వెళ్ళడం, డౌన్లోడ్ చేయడం, నీ డిస్క్, నీ ఫైల్ డౌన్లోడ్ చేయడం, నీ ఫైల్లో ఉన్నదంతా చూపించబడడం. ఎందుకంటే క్లౌడ్ అని ఎందుకంటున్నా అంటే, మేఘం అని ఎందుకంటున్నా అంటే, సైన్స్ చదువుకున్న వాళ్ళకి అందరూ తెలుసు, ఈ వీడియోస్ అన్నీ ఎక్కడ దాచబడతాయి? క్లౌడ్లోనే. తెలియదా మీకు? మీ ఫొటోస్, మీ వీడియోస్ సెల్ ఫోన్లో ఎక్కడుంటాయి? మీరు పెట్టుకునే ఆ చిన్న, దాని ఏమంటారు, జీబీలో కాదు, క్లౌడ్లో. క్లౌడ్, దాని పేరు క్లౌడ్ అని ఎందుకు వచ్చిందో తెలుసా?
దానికి వాళ్ళు క్లౌడ్ అని ఎందుకు పెట్టినో తెలుసా? మోషేను బట్టి. మోషే క్లౌడ్కి వెళ్ళాడు, యేసు క్లౌడ్లోకి వెళ్ళాడు, మోషే క్లౌడ్లోకి వెళ్ళాడు. ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్నాం కూడా అదిగో ఈ క్లౌడ్లోకి వెళ్ళాడు. అందుకే వాళ్ళు ఆ పేరు పెట్టారు. మోషే ఆ మేఘంలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? 2500 సంవత్సరాల చరిత్ర డౌన్లోడ్ చేసేసాడు మొత్తం 50 అధ్యాయాల ఆదికాండంలా. యేసుక్రీస్తు మేఘంలోకి పోయి ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? కృపను తీసుకొచ్చాడు. ఆయన కృపా వర్తమానం వచ్చింది ఆయన ద్వారా. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా కృప వచ్చింది. మరి విలియం బ్రెన్నాం ఈ మేఘంలోకి పోయి ఏం తీసుకొచ్చాడు? మొత్తం బైబిల్ అంతా తీసుకొచ్చాడు ఆయన. బైబిల్లో ఉన్న మర్మములన్నీ సమాప్తమైన ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారముగా 7వ దూత పలుకు దినములలో అతను పూర్వవుతమవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మమంతా సమాప్తమవునని బైబిల్ చెప్తా ఉన్నది. ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు ఉన్న మర్మాలన్నీ కూడా డౌన్లోడ్ చేశాడు. అవి 1200 వర్తమానాలుగా బోధించాడు ఆయన. మర్మాలు కావాలా? ఇప్పుడు నేను చెప్పేదంతా ఆయన చెప్పిందే. 2 రోజుల నుండి చెప్తుందంతా ఆయన చెప్పిందే. మేము ఏ జయశాలి దగ్గర, మేము ఏ జ్ఞానశాలి దగ్గరకు వెళ్ళి నేర్చుకోలే. ఇది ఆ ప్రవక్త చెప్పిన వర్తమానాలు. ఈ బైబిల్ రాసింది ప్రవక్తలు, ఈ బైబిల్ చెప్పింది ప్రవక్తలు, ప్రవక్తల వచనాలు ఇవి, ప్రవక్తలు రాసింది ఇది. కాబట్టి ప్రవక్తల ద్వారానే ఈ బైబిల్కి అర్థాలు చెప్పబడాలా. అందుకే దేవుడు ఈ బైబిల్ని ఈ ప్రవక్త విలియం బ్రెన్నాం ద్వారా 7వ దూత ద్వారా బయలుపరిచాడు. ఆయన మర్మములన్నీ సమాప్తం చేశాడు. ఆయన దేవుని క్లౌడ్కి వెళ్ళాడు. నేను ఎప్పటి నుండి సెల్ ఫోన్ వాడుతున్నానో అప్పటి నుండి క్లౌడ్లో నా పిక్చర్స్ అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి, నా వీడియోలు అవన్నీ. నేను ఇప్పుడు 2014లో ఉన్న ఫొటోస్ చూడాలన్నా చూడొచ్చు. క్లౌడ్లో, గూగుల్ క్లౌడ్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ ఫైల్ అంటే ఆ ఫైల్ని. అప్పుడు నేను ఏ డ్రెస్ వేసుకున్నా, అప్పుడు నేను ఏ ఫోజులో ఫోటో దిగినా, ఎవరితో ఫోటో దిగినా, అన్నీ ఏ ప్లేస్లో ఫోటో దిగినా ఉన్నదా అక్కడ వీడియోలో. అప్పుడు నేను ఎవరితో మాట్లాడినా, ఏం చేసా, అంతా వీడియోలో ఉంది. ఆ క్లౌడ్ నుండి నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. సేమ్ దేవుడు ఇప్పుడు మన జీవితాలు మొత్తం క్లౌడ్లో పెట్టేశాడు ఆయన. సోదరుడా, నువ్వు తప్పించుకోలేవు. సోదరి, మనం తప్పించుకోలేము. మనం ప్రతి క్రియకు లెక్క చెప్తావు. అది మంచిదేనా చెడ్డదేనని ఎందుకు అన్నాడు అనుకుంటున్నావు? నువ్వు చేసిన క్రియలు నీకు గుర్తుకులేవు, కానీ నీ వీడియోలో ఉన్నాయి. అవి నీ ఫ్రీక్వెన్సీలో రికార్డ్ అయి ఉన్న రికార్డ్ చేస్తున్న నీ వీడియోలో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఆకాశంలో ప్రయాణాలు చేస్తానే. అవి ఆకాశంలో ఇప్పుడు అవి ఎలక్ట్రానిక్ వేవ్స్ ఎలాగైతే ఈ వీడియో ఇప్పుడు ప్రయాణం చేస్తాందో అలానే నీ వీడియో అంత ప్రయాణం చేస్తూ ఉంది. నీ మాటలు, నీ ప్రవర్తన, నువ్వు చేసిన క్రియలు, నీ హృదయ రహస్యాలు అన్నీ కూడా ఇప్పుడు 4వ పరిమాణంలో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అవి నువ్వు కంటితో చూడలేవు, చెవితో వినలేవు. కానీ దేవుని యొక్క తీర్పు రోజున ఆయన పెద్ద టీవీ ఆన్ చేసినప్పుడు, నీ ఫ్రీక్వెన్సీ, నీ సిమ్ను ఆన్ చేసినప్పుడు, క్లౌడ్లో నుండి నీ ఫైల్ని డౌన్లోడ్ చేసినప్పుడు అన్ని బట్టబయలవుతాయి. ఇక్కడ నువ్వు సంఘ పెద్ద కావచ్చు, ఇక్కడ నువ్వు కుల పెద్ద కావచ్చు, ఇక్కడ నువ్వు పెద్ద పరిశుద్ధురాలు కావచ్చు, పెద్ద నీతివంతుడు కావచ్చు, కానీ నీ వేషధారణ అంతా రికార్డ్ అయి ఉన్నది, నీ రహస్యాలనక రికార్డ్ అయి ఉన్నాయి. నువ్వు రహస్యంగా చేసిన పాపాలన్నీ ప్రభు చూస్తున్నాడు. తప్పించుకునే అవకాశం లేదు ఎవరం. అందుకే ప్రతి వాడు తాను చేసిన క్రియలు దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమై అప్పగించాలన్నాడు. అక్కడ లెక్క అప్పగించాలని పౌలు గారు అందుకే చెప్పాడు. అందుకే ప్రతి వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. ప్రతి వాడు చేసిన క్రియలు చొప్పున. ఎలా? మనం చేసిన క్రియలు మనకే గుర్తుకు లేవు. ఎలా? ఆయనకేం గుర్తుంటుంది? ఆల్రెడీ రికార్డ్ అయినాయి. అవి
కేవలం ఆయన చేయాల్సింది ఒకటే, నీ ఫ్రీక్వెన్సీలో రికార్డ్ అయిన నీ వీడియోను ఆన్ చేయడం. ఈ రికార్డు కాదు, ఈ రికార్డు కాదండి. దేవుడు నీకు 4వ పరిమాణంలో రికార్డు పెట్టాడు, అందరికీ పెట్టాడు. రికార్డింగ్ ఏంజిల్ ఉంటాడు. ప్రవక్త అన్నాడు రికార్డింగ్ ఏంజిల్ ఉంటాడట, రికార్డ్ చేస్తూ ఉంటాడు. నువ్వు పుట్టినది మొదలుకొని సచ్చే వరకు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో ఆ సంవత్సరాల జీవిత కాలం అంతా 50, 60, 70, 80, 90 ఎప్పటి వరకు బ్రతుకుతావో అవన్నీ నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ జీవించినా, ఏ రాత్రి అయినా, ఏ పగలైనా, ఏ సంవత్సరమైనా, అన్ని ఏ నెల అయినా అన్నీ కూడా ఆ 24 గంటలు రికార్డ్ అయి ఉన్నాయి. 24 గంటలు, ప్రతి నెల 12 నెలలు, ప్రతి సంవత్సరం ఇప్పటిదాకా నువ్వు ఏం చేసావో అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. దేవుడు ఆ రోజు తీర్పు రోజులు ఏం చేస్తాడో తెలుసా? ఆయన రిమోట్ కంట్రోల్ తీసుకొని నొక్కుతాడు అంతే. పెద్ద టీవీ స్క్రీన్ ఉంటుంది, నువ్వు తిట్టినే కనబడతాయి, నువ్వు మనసులో అనుకునే కనబడతాయి. ఊరు నాయనో, అన్నీ లోపల అనుకునే కూడా బయటపడతాయి. మరి ఎలా ఎట్లా తప్పించుకుందాం? హౌ కెన్ వి ఎస్కేప్ ఫ్రమ్ గాడ్స్ జడ్జ్మెంట్? ఒక మర్డర్ జరుగుతుంటే దాన్ని ఎవరైనా వీడియో తీస్తే వీడియోని సాక్ష్యంగా తీసుకొని చట్ట ప్రకారంగా, ఆ దేశ చట్ట ప్రకారంగా మర్డర్ చేసిన వానికి శిక్ష విధిస్తారు. మరి నీ వీడియో అక్కడ సాక్ష్యంగా ఉంది. దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు చేసిన క్రియలన్నీ వీడియోలో రికార్డ్ అయి ఉన్నాయి. నిజం, అది 100% నిజం. ప్రవక్తలు అందుకే పంపబడ్డారు. ప్రవక్తలు అందుకే భూతకాలాన్ని చెప్పగలిగారు, భవిష్యత్ కాలం చెప్పగలిగారు, ప్రస్తుత కాలాన్ని చెప్పగలిగారు. అందుకే యెహోవా హృదయంలో ఉన్న రహస్యాలను చెప్పగలిగాడు. యేసుక్రీస్తు హృదయ రహస్యాలను చెప్పగలిగాడు, జరగబోయే చెప్పగలిగాడు. ప్రభు రాత్రి భోజనమును ఇవ్వడానికి ఎక్కడ సిద్ధపరచాలా ప్రభు అంటే చెప్పాడా? ప్రభు ముందే భవిష్యత్తుని చెప్పాడు, జరిగిపోయిన దాన్ని. ఆ స్త్రీతో చెప్పాడు, ఆ సమరయ స్త్రీతో నీకు 5 భర్తలుండే, ఇప్పుడుండే ఆయన 6వ వాడు కూడా నీ భర్త కాదని చెప్పాడా? ఆమె జీవితం ఏంటో, ఆమె 5 ఎలా జీవించిందో చెప్పాడా ఆయన? హల్లెలూయా. ఆయనకు సమస్తం తెలుసు, ఎందుకంటే అన్నీ రికార్డ్ అయినాయి. ఆయన 4వ పరిమాణంలో, 4th డైమెన్షన్లా ఏది నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. సీసీటీవీ, అందరికి ఒక్కొక్క సీసీటీవీ ఉంటుంది. ఆ హార్డ్ డిస్క్ ఎన్నడూ నిండిపోదు. ఇక్కడ హార్డ్ డిస్క్ నిండిపోతే వాటిని డిలీట్ చేసి మళ్ళీ కొత్త హార్డ్ డిస్క్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం, లేదా ఇంకో కొత్త హార్డ్ డిస్క్. అలా ఉండదు అక్కడ. అంతా నువ్వు చచ్చేదాకా హార్డ్ డిస్క్ అట్లనే ఉంటుంది. క్లౌడ్లో అది ఆ ఫైల్ భద్రపరచబడి ఉంటుంది, స్టోర్ అయ్యి. ఏం లేదు, డౌన్లోడ్ చేస్తాడు ఆ రోజు క్లౌడ్లో నుండి, మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ మీటింగ్ అయిపోయినాక నువ్వు ఏం తిడతావో అది కూడా రికార్డ్ అవుతుంది. నన్ను ఎంత తిడతావో అది కూడా రికార్డ్ అవుతుంది. అన్ని రికార్డ్ అవుతాయి. ఏం బాధపడకు. అన్నిటికీ లెక్క చెప్పే రోజు ఉంది. అన్నిటికీ న్యాయ తీర్పు ఒక రోజు ఉంది. దేవుని న్యాయ తీర్పు ఎదుట నువ్వు నిలబడాలా. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఎలా? నేను ముగించే ముందు చెప్తున్నా, ఎట్లా తప్పించుకుందాం? మరి ఎన్నో తప్పులు చేస్తున్నాం, ఎన్నో పాపాలు చేశాం, ఎన్నో పొరపాట్లు చేశాం. చేయలేదని అంటలేను నేను. ఎవరు చేయకుండా ఉన్నాడు? అందరు. ఎవరైనా నీతిమంతుడు ఉన్నాడు ఇక్కడ? బైబిల్ చెప్తలే నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఉన్నారని, పాపం చేస్తున్నారని బైబిల్ చెప్తలేదా? నీతిమంతుడు ఒక్కడునూ భూమిపైన కనబడలేదని బైబిల్ చెప్తలేదా? అందరం పాపం చేసిన వాళ్ళమే. అసలు పొద్దున నేను చెప్పినట్టు మనం జన్మతోనే పాపులం. మనం పుట్టుడే పాపములో పుట్టినాం. పాపములో నేను పుట్టానని అందుకే అంటున్నాడు దావీదు అక్కడ. మరి ఎలా తప్పించుకోగలవు? ఇప్పుడు వద్దాం. రికార్డ్ చేసిన వాడే దాన్ని డిలీట్ చేయాలా? కానీ ఇప్పుడు మనిషి కనిపెట్టిన టెక్నాలజీలో ఒక రికార్డ్ అయితే అది శాశ్వతంగా ఉండిపోతుంది. నువ్వు ఒకవేళ దాన్ని డిలీట్ చేసినా మళ్ళీ సాఫ్ట్వేర్ల ద్వారా రికార్డ్ చేసింది నువ్వు డిలీట్ చేసింది మళ్ళీ దాన్ని చూపించు. ఎందుకు? ఇది ఒక్కసారి రికార్డ్ అయ్యి 4th డైమెన్షన్లోకి వెళ్ళిపోయిందంటే దీన్ని డిలీట్ చేయడం ఎవ్వడి వల్ల కాదు.
అలాగుననే దేవుడు రికార్డ్ చేస్తున్న దాన్ని ఎవరు డిలీట్ చేయలేరు. నో సార్, లేదండి. మైక్రోసాఫ్ట్ అధినేత ఏం పేరు? ఆయన పేరు ఎవరు చెప్పండి? కాదు, మైక్రోసాఫ్ట్, అదే ఆయన పేరు. ఏం పేరు? బిల్ గేట్స్. బిల్ గేట్స్ లైఫ్ కూడా రికార్డ్ అయి ఉంది. మైక్రోసాఫ్ట్లో కాదు, దేవుని మైక్రోసాఫ్ట్లా. బిల్ గేట్స్కే తప్పదు తీర్పు. ఇదంతా ఈ విండోస్ తయారు చేసిందే ఆయన. ఈయన విండోస్ తయారు చేసిండు, మన దేవుడు తలుపులు తయారు చేసిండు, డోర్స్ తయారు చేసిండు. మైక్రోసాఫ్ట్ విండోస్ తయారు చేస్తే దేవుడు డోర్సే తయారు చేసిండు. మైక్రోసాఫ్ట్ అధినేత అయిన బిల్ గేట్స్ కూడా తప్పించుకోలేడు. ప్రపంచంలో ఎవ్వరు తప్పించుకోలేరు ఆయన తీర్పు నుండి. ప్రతి వాని క్రియలు రికార్డ్ అయి ఉన్నాయి, ప్రతి ఒక్కరి క్రియలు రికార్డ్ అయి ఉన్నాయి. మరి రికార్డ్ చేసిన ఎవరు తీసేయాలా బ్రదర్? మైక్రోసాఫ్ట్ అధినేత తన క్రియలనే తాను డిలీట్ చేయలేడు. దేవుని యొక్క 4th డైమెన్షన్లో నుండి, దేవుని యొక్క 4వ పరిమాణం నుండి, 4th డైమెన్షన్ నుండి తన ఫైల్నే డిలీట్ చేసుకోలేడు. ఆ టెక్నాలజీ లేదు. మరి ఎవరు తీయాలా? చేసినోడే తీయాలా, రికార్డ్ చేసిన దేవుడే తీయాలా దాన్ని. మరి ఆయన ఎలా తీస్తానంటున్నాడు? హల్లెలూయా! ఆయన ఎలా తీస్తానంటున్నాడంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక, అసలు తీర్పే లేదుగా. ఎందుకు? నువ్వు చేసిన చెడ్డ క్రియలను ఆయన తీసేస్తున్నాడు. ఆయన తీర్పులోనికి రాక వాడు మరణములో నుండి జీవంలోనికి దాటున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఆయన నా మాట విని, మీ పాస్టర్ మాట కాదు, రెవరెండం బిషప్ల మాటలు కాదు, సంస్థ అధినేత యొక్క మాటలు కాదు, లేకపోతే యూట్యూబ్లో ఉన్న ఆ పెద్ద పెద్ద ప్రసంగికుల మాటలు కాదు. మరి ఎవరి మాట? నా మాట, యేసుక్రీస్తు మాట. అది ఎక్కడుంది? నీ ముందు, నీ ఒడిలో ఉంది. ఇప్పుడు ఇది వినాలా నువ్వు? ఇప్పుడు వాళ్ళ మాటలు కాదు, ఇవి నా మాట విని. ఇప్పుడు ఆయన మాట వింటే ఏమవుతుంది పాస్టర్ గారు? ఏమవుతుందా? మొత్తం డిలీట్ చేసేస్తాడు. నీ ఫైల్ మొత్తము ఏవేవి పాపపు క్రియలు చేసావో, హృదయంలో ఆలోచించినవి కూడా మొత్తం డిలీట్ అయిపోతుంది ఆయన మాట వింటే. మరి ఆయన మాట వినడం అంటే ఏంటి? ఏం వినాలా ఆయన మాటలా? అపోస్తల కార్యం 2:38 వినాలా. ఎందుకంటే అదే రక్షణ మార్గం కాబట్టి. అపోస్తల కార్యం 2:38 యేసు చెప్పినట్టు ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు మీతో నిశ్చయంగా చెప్తున్నానని చెప్పాడే. ఆ నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించబడే ఉదయం చెప్పిన నేను అపోస్తల కార్యం 2:38. ఏంటి అపోస్తల కార్యం 2:38? మీరు మారు మనసు పొంది అక్కడ ఏమొచ్చింది? అక్కడ పాప క్షమాపణ నిమిత్తం. అంటే అర్థం ఏంటిది? రికార్డ్ అయిన నీ ఛానల్లోని, నీ క్లౌడ్ ఫైల్లో నీ యొక్క పాపాలన్నీ క్షమించబడి, ఇక దేవుడు ఎన్నడూ గుర్తు చేసుకొని సముద్రంలోనికి విసిరేయాలంటే, ఎప్పుడు దేవుడు గుర్తు చేసుకోలేని సముద్రంలోనికి ఆయన విసిరేయాలంటే నీ పాపాలను, అదిగో ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో పాపక్షమాపణ నిమిత్తం మాంసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మల వరం పొందుతారు. మీకు విషయం తెలుసా? పాప క్షమాపణ అలా జరుగుతుంది. నీ రికార్డ్ అయిన ఫైల్ అన్నీ ఆ విధంగా డిలీట్ అవుతాయి, మరపనే సముద్రంలో విసిరివేయబడుతుంది. ఇక దేవుడు ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నంత దూరంలోనికి నీ పాపములు విసిరివేయబడతాయి. అది ఎలా ఉంటుందంటే, క్లోరిన్ నీళ్ళల్లో, క్లోరాక్స్ బ్లీచ్ కలిగిన ఆ క్లోరిన్ నీళ్ళల్లో సిరాచుక్క పడినప్పుడు ఎలా సిరాచుక్క కనబడకుండా పోతుందో, నీ పాపాలు కూడా యేసుక్రీస్తు రక్తంలో పడినప్పుడు ఆ విధంగా కనబడకుండా పోతుంది. అది డిలీట్ చేసేస్తాడు మొత్తం.
ఒక్కడే నొక్కుంటుంది. నువ్వు అపోస్తల కార్యం 2:38 ఆ మీట ఇలా నొక్కుతాడు, ఆ స్విచ్ని ఇలా నొక్కుతాడు, ఆ మీట, ఆ బటన్. అదేంటి అపోస్తల కార్యం 2:38. ఇది ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరికీ ఇలా నొక్కేస్తాడు. క్లౌడ్లో ఉన్న నీ ఫైల్ అంతా డిలే అయిపోతుంది. ఏం మిగులుతుంది తెలుసా నీ ఫైల్లో? నువ్వు ఇప్పుడు వచ్చి మీటింగ్ వింటానో చూడు, ఇది కనబడుతుంది. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తానో చూడు, అది కనబడుతుంది. నువ్వు దేవుని దగ్గర ఏ మ్యాన్ ఆరాధన చేస్తున్నావు చూడు, నువ్వు దేవుని దగ్గర పాటలు పాడతానో చూడు, నువ్వు ప్రార్థనలు చేస్తానో చూడు, నువ్వు వాక్యం చదువుతున్నావు చూడు, నువ్వు కూటాల కట్టేనో చూడు, అది కనబడతా ఉంటుంది. మరి నువ్వు సినిమాలు చూసింది కనబడట్లే, నువ్వు గుట్కాలు తిన్నది కనబడతలే, నువ్వు సిగరెట్లు తాగింది కనబడతలే, నువ్వు చేసిన వ్యభిచారం కనబడతలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ అక్రమ సంబంధాలు కనబడతలే. ఎందుకు? నువ్వు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేశావు. బైబిల్ ఏమంటుంది? పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఇప్పుడు నువ్వు కనికరం పొందుకున్నావు దేవుని దగ్గర. ఎలా? పాపం ఒప్పుకొని విడిచిపెట్టేశావు. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందావు. ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తం నీళ్ళల్లో యేసుక్రీస్తు నామములో బాప్సం పొందుకున్నావు. తర్వాత నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు. దేవుడే ఇప్పుడు కడగబడిన పాత్రలోకి వచ్చాడు. ఈ పాత్ర కడగబడింది రక్తములా, పరిశుద్ధపరచబడింది. నీవే ఇప్పుడు దేవుని ఆలయమయ్యావు, నీవే ఇప్పుడు దేవుడి మందిరం అయ్యావు. ఇప్పుడు నీలో నివసించడానికి పరిశుద్ధాత్మ వచ్చాడు. పౌలు గారు అదేంటారు? నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసిస్తున్న మీరు ఎరుగరా? అపోస్తల కార్యం 2:38 నా మాట విని, అపోస్తల కార్యం 2:38 విని ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్సం తీసుకుంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో, రికార్డ్ 4th డైమెన్షన్లో నువ్వు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఉదయంలో ఆలోచించిన ఆలోచనలు సైతము, ఊహలు సైతము రక్తములో కడగబడి, మరుపు అనే సముద్రములో విసిరివేయబడి, మరుపు అనే సముద్రంలో దేవుడు దాన్ని విసిరేసి, నీ పాపం ముట్టను విసిరేసి, దేవుడికి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవాలన్నంత దూరములోనికి నీ పాపముట విసిరివేసి, నిన్ను పరిశుద్ధుడిగా, రక్తం ద్వారా నిన్ను పరిశుద్ధుడిగా చేసి, నిన్ను తన కుమారుడిగా, తన కుమార్తెగా ఆయన తన ఆత్మతో నిన్ను నింపి, ఆయన నిన్ను సాక్షిగా నిలబెడతాడిగా. ఇక నువ్వు తీర్పులోనికి రావు. తీర్పులోనికి ఎవరు వస్తారో తెలుసా? చెడ్డ క్రియలు చేసిన వాళ్ళు, రికార్డ్ నుండి డిలీట్ కాని వాళ్ళు. తీర్పులోకి ఎవరు వస్తారో తెలుసా? ఇంకా రికార్డు అలాగునే ఉన్నవాళ్ళు. కానీ ఇప్పుడు రికార్డ్ అంతా తీసేయబడ్డది, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు తీర్పులోనికి రావిగా. ఇప్పుడు నువ్వు తీర్పులోనికి రావడానికి అవకాశం లేదు, లేదు 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 లేదు. ఎందుకు? తీర్పు తీర్చబడాలంటే నువ్వు ముందు నేరస్తుడివై ఉండాలి కదా. అసలు నేరాలు ఎక్కడ చేసినావు నువ్వు? నీ నేరాలని రక్తంలో కడగబడ్డాయిగా. నీ స్థానంలో గొర్రెపిల్ల, నిర్దోషణ గొర్రెపిల్ల నిలబడి నీ నేరమునంతా తన పేర వేసుకొని, నీ కోసము ఆయన శిక్షను అనుభవించి, నీ కోసం ఆయన రక్తమును గార్చి నీకు క్షమాపణ ఇచ్చాడు కదా. నీకు క్షమాభిక్ష ప్రసాదించాడు కదా. నీ క్షమాభిక్ష యొక్క పత్రం పైన సైన్ పెట్టాడు కదా. ఇక నువ్వు నేరస్తుడు ఎందుకైతావు? పరిశుద్ధుడు అయ్యావు నువ్వు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధురాలు వినవు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా ఇప్పుడు పరిశుద్ధులు వినవు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు మార్పు చెందిన వ్యక్తివి. నువ్వు ఇప్పుడు మారు మనసు పొందిన వ్యక్తివి. నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివి, ఆయన ఆత్మతో నింపబడిన వ్యక్తివి. నువ్వు ఇప్పుడు క్రీస్తు ఆత్మ లేనివాడు క్రీస్తు వాడు కాదు. కానీ ఇప్పుడు నువ్వు క్రీస్తు వాడివి, ఎందుకంటే క్రీస్తు ఆత్మ ఉంది ఇప్పుడు నీకు. అందుకే అంటావు, ప్రభువా ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తేసైన నువ్వే నాలో జీవిస్తున్నావు. లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మీలో ఉన్నది వాడు యేసుక్రీస్తు, మీలో ఉన్నది వాడు యేసుక్రీస్తు. అందుకని ప్రభువా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నేను జీవిస్తే క్రీస్తు కోసం జీవిస్తా, చస్తే
నాకు ఇంకా లాభమే, ఎందుకంటే నేను డైరెక్ట్గా క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతా. నీ యొక్క ఫైల్ అంతా క్లౌడ్లో నుండి డిలీట్ అయిపోయింది. రికార్డ్ చేసిన వాడు మాత్రమే డిలీట్ చేయగలడు. లాస్ట్కి మైక్రోసాఫ్ట్ అధినేత ఉన్న బిల్ గేట్స్ యొక్క ఫైల్ కూడా డిలీట్ కావాలంటే అతను అపోస్తలుల కార్యం 2:38 దగ్గరికి రావాలా. ఇంకా వేరే అవకాశము, పోపు యొక్క ఫైల్ డిలీట్ కావాలన్నా అపోస్తలుల కార్యం 2:38 దగ్గరికి రావాలా. సంస్థ అధినాయకులు, సంస్థ యొక్క రెవరెన్లు, బిషప్పులు, ఆర్క్ బిషప్పులు, వీళ్ళెవ్వరి యొక్క ఫైల్ డిలీట్ కావాలన్నా అపోస్తలుల కార్యం 2:38 దగ్గరికి రావాలా. ఆ యూట్యూబ్లో బోధించే జాన్ వెస్లీది కానీ, లేకపోతే పాల్ ఇమాన్యుయల్ది కానీ, లేకపోతే స్టీఫెన్ పాల్ది కానీ, సతీష్ కుమార్ది కానీ, లేకపోతే ఆ బలభద్రపురంలో చెప్పే ఆ విజయప్రసాద్ రెడ్డి కానీ, ఎవరి ఫైల్ డిలీట్ కావాలన్నా అపోస్తలుల కార్యం 2:38 దగ్గరికి రావాలా. లేకపోతే ఇప్పుడు వీళ్ళు ఎగురుతుందనుకో, ఏం బాధపడకండి, తీర్పు రోజున వాళ్ళ సంగతి చూస్తారు మీరు. తీర్పు రోజున వాని ఫైన్ ఓపెన్ అవుతుంది, వాడు చెప్పిన ప్రసంగాలన్నీ బయటపడతాయి. వాక్య విరోధమైన ప్రసంగాలు, వాని తెలివితేటలతో, వాని జ్ఞానముతో వాడు చెప్పిన ప్రసంగాలు, వాని వాక్చాతుర్యాలతో, వాడు ఒక పెద్ద వక్త కదా, చాలా తెలివిగా మనుషులను మంత్రముగ్ధులు చేయగలడు. అలా చేసి చెప్పిన ప్రసంగాలన్నీ కూడా బయటపడి వాని నిలువున్న వాని పాపాన్ని వాని ముందే చూపించి వాని బట్టలను ఊడదీసి వానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అక్కడ. నో అదర్ వే, వేరే మార్గం లేదు. నీ ఫైల్ డిలీట్ కావాలని ఉందా? నీకు తెలుసు నువ్వు చేసింది పాపం, నేను చేసింది పాపం. నా మనసాక్షి నాకు తెలుసు, నా అంతరంగమునకు నాకు తెలుసు నేనేం చేశాను. నువ్వు చేసింది నీకు తెలుసు, ఇంకోళ్ళకి తెలుసు, దేవుడికి. 5 భర్తలు ఉన్న సంగతి ఆమెకు మాత్రమే తెలుసు. సమరయలో ఉన్న ఏ వ్యక్తికి, ఏ కుటుంబానికి తెలియదు ఆమె ఇదివరకు 5 ఉన్నదని. ఒకరి తర్వాత ఒకరు మార్చి ఇప్పుడు 6తో ఉంటున్న సంగతి ఆమెకు మాత్రమే తెలిసిన సీక్రెట్ అది. ఆమెకు మాత్రమే తెలిసిన పాపం అది. కానీ యేసు వచ్చి బయటపెట్టాడు. కానీ గొర్రెపిల్లనే బయటపెట్టాడు కాబట్టి క్షమాపణ వచ్చింది. ఈరోజు గొర్రెపిల్లనే మన పాపాన్ని బయటపెడుతున్నాడు కాబట్టి క్షమాపణ ఉంది. కానీ తీర్పు రోజున గొర్రెపిల్ల కాదు, పొద్దున చెప్పినా యూదా గోత్రపు సింహానికి కనికరం ఉండదు, తీర్పు మాత్రమే ఉంటుంది అక్కడ. అప్పుడు అవును ప్రభువా, నేను తప్పు చేసిన ప్రభువా, ఒప్పుకోడు ఆయన. ఎందుకో తెలుసా? అది తీర్పు సమయం. అది నీ పాపాలను బట్టబయలు చేస్తున్న సమయం. నీ క్లౌడ్లో నుండి నీ ఫైల్ని డిలీట్ చేయలేదు. నువ్వు అపోస్తలుల కార్యం 2:38 దగ్గరికి రాలేదు. నువ్వు మారుమనసు పొందలేదు. నువ్వు పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో నీళ్ళల్లో బాప్తిసం పొందుకోలేదు. నువ్వు తీసుకున్న బాప్తిజం చెల్లదు. చిన్నప్పుడు తీసుకున్న బాప్తిజం చెల్లదు. చిలకరింపు బాప్తిజం చెల్లదు. మారుమనసు లేకుండా తీసుకున్న బాప్తిజం చెల్లదు. సంఘంలో చేరడానికి తీసుకున్న బాప్తిజం చెల్లదు. పెళ్లి కోసం తీసుకున్న బాప్తిజం చెల్లదు. బాప్తిజం ఒకటే, అది నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో తీసుకోవాలా. నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తీసుకున్నా చెల్లదు. యేసుక్రీస్తు నామములో తీసుకోవాలి. పాప క్షమాపణ ఇచ్చేది యేసుక్రీస్తు కాబట్టి నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ చేతను నింపబడితే అప్పుడు నీ ఫైల్ డిలీట్ అయింది. చూపిద్దామన్నా నీ ఫైల్ దొరకదు. ఎందుకంటే దేవుడు ఆ ఫైల్ని ఎంత దూరంలోకి ఇసిరేశాడంటే దేవుడే ఇక జ్ఞాపకం చేసుకోలేనంత దూరంలోనికి. దేవుడికి మహిమ.